అంతు చిక్కని రహస్యం. కన్నీరు మున్నీరవుతున్న కన్న ప్రేమ. 11 రోజులుగా ఒకే ఒక్క ఆశతో కొట్టుమిట్టాడుతున్న తల్లి గుండె. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో విషాదం నీడలు అలముకున్నాయి. ఇంటి ముందర ఆడుకుంటూ కనిపించిన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జానో అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లభించలేదు. ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతున్న ఆ తల్లిదండ్రులకు ఎదురుచూపే మిగులుతోంది. నా జానును నాకు తెచ్చివ్వండి, ఒక్కసారి నా కళ్ల ముందు కనిపిస్తే చాలు అంటూ ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇంటి ముందు ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైన కన్నబిడ్డ జ్ఞాపకాలు ఆమెను ప్రతి అడుగులో వెంటాడుతున్నాయి. గ్రామంలో ఏ వాహనం వచ్చినా, ఎవరైనా కొత్త వ్యక్తి కనిపించినా తన బిడ్డ గురించిన సమాచారమేమో అని ఆశగా పరిగెడుతోంది ఆ తల్లి. నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటుంది, తిరిగి వస్తుంది అన్న నమ్మకంతో ఆ కుటుంబం ప్రతి క్షణాన్ని ఉత్కంఠ, ఆవేదన మధ్య గడుపుతోంది. చిన్నారి అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలో తోటలు, దట్టమైన కొండ ప్రాంతాలు ఉన్నాయి. దీంతో పోలీసులు అడవి జంతువుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఒక వినూత్న ప్రయోగం చేశారు. బాలిక ఆనవాళ్లు లభించిన ఇనుప కంచె వద్ద 2 బొమ్మలను అమర్చి వాటిలో మాంసాహారాన్ని ఉంచారు. ఆ వాసనకు ఏవైనా జంతువులొస్తే కనిపెట్టేందుకు చుట్టుపక్కల ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా స్పష్టంగా చూసేలా థర్మల్ డ్రోన్లతో రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు. చిన్నారి ఇనుప కంచె దాటిన తర్వాత ఎవరైనా అపహరించి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక బృందాలు కేడిపేట వరకు వెళ్లి విచారణ జరుపుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 170 ఫోన్ కాల్స్ ను విశ్లేషించిన పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. అలాగే 15 రోజుల క్రితం ఆ ప్రాంతానికొచ్చిన సంచార జాతుల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు. డీఎస్పీ తిలక్ తెలిపిన వివరాల ప్రకారం మొదట పోలీసులు 6 కిలోమీటర్ల పరిధిలో, ఆ తర్వాత రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో విస్తృతంగా అన్వేషించాయి. మొత్తం 170 మంది సిబ్బందితో 4 కొండలు, చుట్టుపక్కల ఉన్న చెరువులు, బావులను సైతం జల్లెడపడుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మాట్లాడి దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. అధికారులు అన్ని కోణాల్లో శ్రమిస్తున్నారు. మరి ఈ అభాగ్యురాలైన చిన్నారి జాను కథ సుఖాంతం కావాలని, ఆ తల్లి ఒడికి పాప క్షేమంగా చేరాలని మనము కోరుకుందాం. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.